పార్వతీపురం మన్యం జిల్లా పేరు చెప్పగానే ఎత్తైన కొండలు, పచ్చని వాతావరణం, చల్లటి వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎంతో మేలు చేకూరాలని ఎక్కడో ఒరిస్సా కొండల్లో పుట్టినటువంటి జంజావతి నదిపైన ఒక డ్యామ్ నిర్మించాలని ఆనాడు దీనికి ఎప్పుడు సుమారుగా చూసుకుంటే 1975లోనే ఇక్కడ బీజం పడింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ జంజావతి మీద ఉన్నటువంటి రబ్బర్ డ్యామ్కు సంబంధించింది ఎటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో జరగకుండా తాత్కాలికంగా మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎందుకు ఆగిపోయింది అనగా చూస్తూ ఉంటే ప్రస్తుతం నేనైతే మీకు అయితే చూపిస్తూ ఉన్నాను. కనిపిస్తున్నటువంటి ఎత్తైన ప్రదేశంలో కనిపిస్తూ ఉన్నాయి అక్కడ గేట్లు అవి. ఇక్కడ ఈ డ్యామ్కి సంబంధించిన గేట్లు అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ గేట్లకి ఇంత డౌన్లో ఉందేమనుకుంటున్నారా? అయితే దీనికి అంత ఎత్తులో ఉండవలసిన ప్రాజెక్టు ఇంత డౌన్లోకి వచ్చింది. ఎందుకంటే అంత ఎత్తులో కనుక ఈ డ్యామ్ని నిర్మాణం చేపడితే ఒరిస్సాకి సంబంధించినటువంటి సుమారుగా 20 గ్రామాల పైచీలకు ముంపుకు గురవుతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో సంప్రదింపులు ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంప్రదింపులు జరపలేకపోవడంతో ఈ యొక్క డ్యామ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే మళ్ళీ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఇక్కడ రైతుల తాలూకా సమస్యలని ఆలకించి ఇక్కడ ఖచ్చితంగా డ్యామ్ నిర్మాణం చేపట్టాలి, ఒక రబ్బర్ డ్యామ్ లాంటిది, ఎందుకంటే ఆసియాలోనే అతి పెద్దది, ఇదంతా కూడా ఒక రబ్బర్ ట్యూబ్తో నిర్మాణం చేపట్టేటువంటి డ్యాము. ఎందుకంటే ఒకవైపు వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండేటప్పుడు అది పైకి లెగుస్తూ ఉంటుంది, వాటర్ ప్రెషర్ తగ్గితే అది కిందకి వెళ్ళిపోతుంటారు. అటువంటిది నూతన టెక్నాలజీతో ఆసియాలోనే అతిపెద్ద ఒక రబ్బర్ డ్యామ్ ఇక్కడ నిర్మాణం చేపట్టారు. అలాంటి టెక్నాలజీ తీసుకుని వచ్చినటువంటి ఈ టెక్నాలజీతో ఇక్కడ ఇప్పటికే చూస్తే కొన్ని వేల ఎకరాలలో ఇదంతా సాగు అవ్వాల్సినటువంటిది ప్రస్తుతానికి కొన్ని వందల ఎకరాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సుమారుగా ఇదంతా కూడా జరుగుంటే సుమారుగా 4 మండలాల పరిధిలో సుమారుగా ఒక జిల్లా అంతా ఒక సస్యశ్యామలంగా పంటలు పండవలసినటువంటి డ్యాము ఈరోజు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. దీని పట్ల ఎప్పటికీ కూడా ఉన్నటువంటి కూటమి నేతలు కానీ గతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కానీ ఒకవైపు చెప్తారు, ఖచ్చితంగా మేము కనుక అధికారంలోకి వస్తే ఒరిస్సా ప్రభుత్వంతో మేము సంప్రదింపులు జరుపుతాం, ఖచ్చితంగా ఆ డ్యాముకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తామంటూ కూడా చెప్తూ ఉంటారు. కానీ అటువంటి కార్యకలాపాలు ఏవి కూడా జరగకుండా ఎవరి పనులు వాళ్ళే మళ్ళీ యథావిధిగా యథా రాజే యథా ప్రధా అనే విధంగా ఎవరి పనుల్లో వాళ్ళే నిమగ్నం అవుతూ ఉంటారు. ఒకవైపు రైతులకి తీవ్రంగా సమస్యలు ఎంటాడుతున్న ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకుండా దీన్ని పూర్తిగా కాలయాపన చేస్తూ ఉంటారు. సుమారుగా చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్టు 25,000 ఎకరాల పైచిలుక్కి అందవలసిన నీరు ఇప్పుడు కొన్ని వేల ఎకరాలకు మాత్రమే ఇది అందుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు గుమ్మలక్ష్మీపురము, అలాగే కురుపాము, అలానే ఒకవైపు పార్వతీపురము, కొమరాడ, గరుగుబెల్లి మండలం, ఈ మండలన్నింటికి కూడా సస్యశ్యామలంగా అందించవలసినటువంటి ఈ నీరు పూర్తిగా ఎక్కడితోనే ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడో కొండకోణంలో పుట్టి వచ్చినటువంటి జంజావతి నాగావళికి ఉపనదిగా ప్రవాహం సాగుతుంది. అయితే దీన్ని ఇక్కడ కరకట్ట వేసి దీన్ని నిర్మాణం చేపట్టాలని ఆనాడు ఇక్కడ వాసిరెడ్డి కృష్ణమనాయుడు ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ టైంలోనే దీనికైతే ఆనాడు బీజం పడింది. ఆనాడు తర్వాత అక్కడ ఆయన పేరు మీదుగా దీన్ని కూడా వాసిరెడ్డి కృష్ణమనాయుడు జలాశయం పేరుతోనే దీన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పరంగా ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటారు. ఎందుకంటే చూస్తూ ఉంటే పక్కనే జలాశయం ఉంది, కానీ ఎవరికి కూడా అందలేనటువంటి పరిస్థితి. చెప్తూ ఉంటారు పెద్దలు కొన్ని సామెతలు, సముద్రంలో నీరు ఉంటుంది తాగడానికి పనికిరామని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి చూస్తుండగానే నీరంతా కూడా అలా నాగావళి నదిలో వృధాగా కలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఏ ఒక్క రైతుకి కూడా ఉపయోగపడకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇక్కడ ప్రత్యేకించి కొంతమంది కూటమి నాయకులంతా వచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పుకున్న నాయకులంతా కూడా ఈరోజు పూర్తిగా కనిపించకుండా పోయారు. ఎక్కడున్నారు ఎవరికి తెలియని పరిస్థితి అంటూ కూడా స్థానిక నాయకులు కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే అసలు ఈ యొక్క ప్రాజెక్టు యొక్క పరిస్థితులు ఏంటి, రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికంగా ఉన్న రైతులు కూడా ఉన్నారు. ఆ రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
పెద్దయినా మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ జంజావతి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రైతులు ఆయకట్టు సుమారుగా ఎంత మేర ఉంటుంది? ప్రస్తుతం చూసుకుంటే ఇది కనుక మీకు ప్రజల్లోకి మీకు అందుబాటులోకి వస్తే ఎంత మేర బాగుంటుంది? ఏ విధంగా పంటలు పండుతాయి? ఏంటి ఇదంతా ప్రస్తుత పరిస్థితులు ఇక్కడ ఏంటి? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంటే ఇక్కడ రైతులకు ఎవరికి ఈ నీరు అందుబాటులో లేదు. ఇంత నీరు దగ్గర ఉన్నా సరే ఒక చుక్క నీరు కూడాను ఇక్కడ ఉన్న 10-12 గ్రామాల్లో ఈ యొక్క నీరు అందటం లేదు. ఇది అనవసరం ఇష్టం వృధాగా పోతుంది ఈ నీరు. దయచేసి దీన్ని డ్యాముగా పూర్తి చేయాలని పెద్దవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతం ఈ డ్యామ్ పరిస్థితి ఏంటి? చూస్తే రబ్బర్ డ్యాము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దీన్ని నిర్మాణం చేపట్టారు. కొన్ని ఇక్కడ పక్కనే మీ గ్రామాలన్నీ కూడా పక్కనే ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ పక్కనే ఉంటుండగానే మీకు ఈ నీరు అందకుండా మీకు దిగువ గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంది కొంతమేర. ఇది కనుక పూర్తి స్థాయిలో కనుక జరుగుంటే మీకు అందరికి కూడా సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. దీన్ని ఎలా చూడాలి? ఒకవైపు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి దీని కనుక పూర్తి స్థాయిలో చేపడితే వరుస గ్రామాలు మునిగిపోతాయని. ప్రభుత్వంకి ఎటువంటి చిత్తశుద్ధి ఉందంటారు ఏంటిది? ప్రభుత్వానికి అయితే మాత్రం ఇంతవరకు ఇటువంటి కూడా ఇది ఆలోచన లేదు, పూర్తి చేయాలనే ఆలోచన అయితే మాత్రం లేదు. ఇంతవరకు ఇక్కడ డ్యామ్ నిర్మించి ఈ చుట్టుపక్కల గ్రామాలకైతే నీరు లేదు. ఎక్కడికో తీసుకెళ్తున్నారు తప్ప ఇక్కడున్న డ్యామ్ లోకల్ ఏరియా వాళ్ళకి మాత్రం నీరు లేదు. అది ఎంతమంది వచ్చినా ఇది పూర్తి చేస్తాము, ఈసారికి కూటమి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ బీజేపీ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప దీన్ని పూర్తి చేయడం అయితే లేదు. అది అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు జనరల్గా చూసుకుంటే బీజేపీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రెండు కూడా మిళితంతో జరిగింది, ఇక్కడ ఏర్పాటు అయ్యింది. అయితే అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ కూడా బీజేపీ పొత్తుతో ఉన్నటువంటి కూటమి తోటలుగా గవర్నమెంట్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంతవరకు కూడా మీ దృష్టికి అదేం రాలేదు. దీన్ని ఏ విధంగా చూడాలి? లేదు, చెప్పడం మాత్రం చెప్తున్నారు కానీ పని అయితే మాత్రం పూర్తి చేయలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అదే చెప్పడం అయితే చెప్తున్నారు. ఈసారికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో పూర్తి అవ్వద్దని మాత్రం చెప్తున్నారు కానీ అయితే పని అయితే మాత్రం పూర్తి కాలేదు. అది ఎవరు ఇంతవరకు పట్టించుకోవడం కూడా లేదు దీని గురించి అయితే. అది అంటే మీకు కొంతమంది స్థానిక నాయకులు ఇక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఖచ్చితంగా మనం చేసి పెడదాం అనుకున్నారు, వాళ్ళంతా ఇప్పుడు ఏడిపోయారు. మీకు ఇప్పుడైతే ఎవరు కనిపించడం లేదండి. పూర్తిగా ఇంతవరకు అయితే మాత్రం ఎటువంటి దీని గురించి మాత్రం బాధ్యతలు లేవు, ఎవరు పట్టించుకోవడం లేదు. అది అది చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా చేయలేదు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి జస్ట్ చూస్తే చిన్న జలాశయం లాగా ఇక్కడైతే మనకైతే కనిపిస్తూ ఉన్నది. అదే కనుక మనకు ఎత్తైనటువంటి అసలు కనిపిస్తూ ఉన్నాయి కట్టడాలు, ఆ కట్టడం నుంచి నిల్చున్నటువంటి ఇక్కడ ఈ పైనకి ఇంకా చూస్తూ ఉంటే సుమారుగా ఇంత ఎత్తులో కనుక ఈ బ్యారేజీ కనుక పూర్తి స్థాయిలో కట్టగలిగితే ఎంత భారీ ఎత్తున ఇక్కడ ప్రాజెక్ట్ తయారవుతుంది. దీనికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక బహుళార్థక ప్రాజెక్టుగానే దీన్ని తయారు చేయవచ్చు. ఎందుకంటే అంత ఎత్తులో కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు మత్స్య సంపద కావచ్చు, ఒకవైపు విద్యుత్ పరంగా కావచ్చు, మరోవైపు రైతులకు పరంగా సస్యశ్యామలకు వంట వాళ్ళకి సంబంధించినటువంటి పంటలకు పరంగా కావచ్చు, అదేవిధంగా ఎనీ కంపెనీలకు పరంగా ఇక్కడి నుంచి వాటర్ సప్లై పరంగా కావచ్చు, బహుళార్థక ప్రాజెక్టు కానీ దీన్ని అయితే తీర్చిదిద్దవచ్చు. కానీ దీన్ని పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి ఎక్కడో కొండ కోణంలో పుట్టినటువంటి ఈ యొక్క జంజావతి నది అలా వచ్చినటువంటి నీరుని అలా కిందకి వెళ్ళి అక్కడి నుంచి నాగావళి కలిసి నాగావళి నుంచి అలా తోటపల్లి వరకు వెళ్ళి తోటపల్లి నుంచి అలా కిందకి వెళ్ళిపోతుంది తప్ప అలా సముద్రంలో కలిసిపోతుంది తప్ప ఒక వృధాగా ఇదంతా కూడా అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది తప్ప కానీ దీనికి ఎటువంటి కార్యాచరణ కూడా చేయట్లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసేద్దాం. ఈ జంజావతి రబ్బర్ డ్యామ్కి సంబంధించినటువంటి రాజకీయంగా ఎటువంటి ఇక్కడ ప్రలోభాలకు గురవుతున్నారు? ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఒరిస్సాకి ఇక్కడ ఆంధ్రాకి ఉన్నటువంటి వైర్యం ఏంటి అనే విషయాలు మనతో పాటు మాట్లాడిన స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం నేతలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళకైతే దీనికి సంబంధించిన సమాచారం మరింత ఎక్కువగా తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడే తెలుసుకునే ప్రతి చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది అండి? ముఖ్యంగా చూస్తూ ఉంటే ఇక్కడ 1975లో ప్రారంభమైనటువంటి జంజావతి ప్రాజెక్ట్ రబ్బర్ డ్యామ్ ఏదైతే ఉందో దానికి కార్యాచరణ ఇంతవరకు కూడా ఏది ఇచ్చేది, సుమారుగా 51వ సంవత్సరం ఆల్రెడీ వచ్చేసింది. చూస్తూ ఉంటే ఎటువంటి కార్యాచరణ దాల్చలేదు. ఇచ్చినటువంటి రైతులు పూర్తిగా వాళ్ళందరూ కూడా మాఫీ అయిపోయారు. అసలు కనీసం దానివల్ల ఎటువంటి లాభం పొందలేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఈ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కంబవలస పంచాయతీ పరిధిలో జంజావతి రిజర్వేషన్ 1975లో 5 మండలాలకు సంబంధించి 75 గ్రామాలకు సంబంధించి 2460 ఎకరాలకు సంబంధించిన ఆ రోజు ప్రతిపాదన పెట్టి పూర్ణపోడు ఇది
జంజావతి రిజర్వాయర్ ప్రారంభించడం జరిగింది. నేటికి 51 సంవత్సరం అవుతుంది. వరిచేతో వివాదం ఏదైతే ఉందో 10 గ్రామాలండి, 110 కుటుంబాలు, 1100 ఎకరాల సమస్య పరిష్కారం చేయడానికి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ఎవరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎవరికి కూడా తీరికలేని పరిస్థితి ఉంది. ఈరోజు వరిచేతో వివాదం ఏదవుతుందో ఆ వివాదం పరిష్కారం చేస్తే 75 గ్రామాలకి 5 మండలాలకు సంబంధించి 2460 ఎకరాల భూమికి నీరందితే రైతులు పుష్కలంగా ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆసియాలో అతి పెద్దదైన రబ్బర్ డ్యామ్ ప్రారంభించారు 12,000 ఎకరాలకి. ఆ రబ్బర్ డ్యామ్ కూడా ప్రకటించినప్పుడు కూడా 12,000 ఎకరాలకు నీరు అందించిన పరిస్థితి ఉంది. మొత్తం ఇరిగేషన్ అధికారులు ఆ కాలువను కూడా ఎక్కడ పడితే అక్కడ ఒగ్గించి సదుపాయం చేయకపోయిన నీరు కూడా రాని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు పాలకులు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జంజావతి పేరు చెప్పడం, అధికారంలో వచ్చిన తర్వాత వరిచేతో వివాదాన్ని పరిష్కారం చేస్తామని హామీ తప్ప ఈరోజు ఒక్కరు కూడా హామీ చేయని పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు మేమే, కూటమి ప్రభుత్వం మేమని చెప్పి ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలిచిన 2 నెలల్లోన కొమరాడ మండలంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రబ్బర్ డ్యామ్ వద్ద మీటింగ్ పెట్టారు. రబ్బర్ డ్యామ్ మీటింగ్ పెట్టి చేసింది ఏంటంటే మా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒరిస్సా ప్రభుత్వం కూడా బీజేపీ మా కూటమిలో భాగస్వామి కాబట్టి మేము ఎలాగైనా పనులు చేసేస్తామని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది మీటింగ్ పెట్టి అతిగతి లేని పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, 2027 కల్లా ఈ జంజావతిని అమల్లోకి తెస్తామన్నారు. ఏం అమల్లోకి తెచ్చేది? మీ ప్రణాళిక ఏమిటి? వరిచేతో వివాదం ఎలా పరిష్కారం చేస్తారు? మేమే తప్పుడు ప్రకటనని కోరుతున్నాను. ఎందుకు తప్పుడు ప్రకటనలు అంటే వరిచేతో ఉన్న వివాదం ఏమీ కూడా పరిష్కారం చేయలేదు, ఆ భూ సమస్య పరిష్కారం లేదు. 2027 కల్లా దాన్ని ఎలాగ అమల్లోకి తెస్తారని తెలియజేస్తాను. ఇలాంటి సందర్భంలో ఈరోజు డబ్బులు కూడా అమరావతికి, పోలవరానికి కోట్లాది డబ్బులు విడుదల చేస్తున్న సందర్భంలో ఈరోజు జంజావతికి ఎందుకు మీరు డబ్బులు విడుదల చేయరు? కాబట్టి మళ్ళీ 2027 వస్తే 2027 వచ్చిన తర్వాత మీరు అన్ని ప్రకారం అవ్వదు, ఎన్నికలు అన్నీ వస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అని చెప్పి ఈరోజు ఎన్నికలు కూడా అని చెప్పి తాత్కాలికంగా అది వదిలేయడమే తప్ప ఈ జంజావతి పైన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటికే ఈ రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను, ఇంకా పోరాటం చేస్తాం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం మానేసి ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసే విధంగా వరిచేతో మీదే ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్న వరిచేతో వివాదాన్ని కూడా పరిష్కారం చేసి ఈ జంజావతిని పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ ఏరియా ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మాట్లాడితే కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమైంది? నేను డబుల్ ఇంజిన్ సర్కార్ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నరేంద్ర మోడీ, మీ ముగ్గురు 3 ఇంజిన్లు అండి. మరి ఈ 3 ఇంజిన్లు ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తే మరి ఎందుకు ఆ జంజావతి అయిపోతుంది అంటే ఇంజిన్లకి ఈ డీజిల్ అయిపోయిందా? నా సరైన డ్రైవర్ లేక ఆపుతుండ్రా? ఏదేమైనా ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు చెప్తున్న ప్రకారం అయితే ఈ జంజావతి పూర్తి చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇదండి ఆ నీరు లేకపోవడం వల్ల అదండి భూములు చూడండి ఎంత మంచి భూములు, లేదా 2-3 పంటలు పండవలసిన భూములు ఆ నీరు కోసం చూసే పరిస్థితి ఉంది. ఈ జంజావతి పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ ఎటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఇంజిన్కి డీజిల్ అయిపోయిందా లేదా సరైన డ్రైవర్ లేరా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఇప్పటికైనా సరే దీని యొక్క సమస్యను పరిష్కరించండి అంటూ ఒకవైపు సిపిఎం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ పక్కనే ఏదైతే డ్యామ్కి సంబంధించిన ఆనుకున్నటువంటి ఆ గ్రామస్తులే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడారు. పెద్దయినా ఈ డ్యామ్ ఇలా అయిపోయింది కదా, కారణం ఏమంటారు? మీకు తెలిసే ఉంటుంది. ఆ డ్యామ్ వచ్చి మీరు కొంచెం అప్పుడు యుక్త వయసులో ఉండి ఉంటారు, మేము పుట్టలేదులే, కానీ ఎందుకని చెప్పి ఇదంతా కూడా లాగిన్ జరుగుతూ ఉంది, మీకు తెలిసి ఉంటుంది అసలు ఏం జరుగుతుంది. నమస్కారం అండి, నాది కొమరాడ మండలంలో రేగులపాడు గ్రామం. ఈ రబ్బర్ డ్యామ్కి దగ్గరలోనే ఉన్నటువంటి వ్యక్తిని. మరి ఈ రబ్బర్ డ్యామ్ ఏమిటో 1975లో ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణంకి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం మూలంగా ఏంటంటే అలాగా పూర్తిగా డ్యామ్ని పెద్ద కొట్టేసి నిలిపితే అసలు ఒరిస్సా ముంపుడవుతుంది అనేటువంటి అభిప్రాయం చేతన అసలు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ పెట్టినంత మాత్రం పెట్టడానికి కారణం మూలంగా ఏమో తూతూ మంత్రంగా ఏమో ఇక్కడ డ్యామ్ ప్రారంభించిన సందర్భంగా
ఉచితార్థంగా పోకూడదని రబ్బర్ డ్యామ్ని ఏర్పాటు చేశారు. ఈ రబ్బర్ డ్యాము కొంతవరకు కూడా బాగానే వస్తుంది. అయినా కొన్ని గ్రామాలకు కూడా ఈ రబ్బర్ డ్యామ్ తాలూకు వాటర్ ఇంకా అందుబాటు లేదు. కాలువలు కూడా పూర్తిగా బాగు చేయక నీరు కూడా బాగా రావటం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా చాలా ఏర్పడుతుంది. మరి ఈ డ్యాము కనీసం ఆ కాలువలు పూడికి చేసి బాగు చేసి రైతులందరికీ కూడా మరి నీరు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. అలాగే ఇంకా ఒక ప్రమాదం ఏంటంటే రబ్బర్ డ్యామ్ దిగుని ఒక చిన్న జల ఒకటి ఉన్నదండి. ఆ జల దగ్గర ఎవరు కూడా రక్షణ కల్పించలేదు. అక్కడ స్థానికులు వెళ్ళి పర్యాటకులు వెళ్ళి చూస్తూ అక్కడ స్నానంకి వెళ్ళి దిగిపోయి ప్రమాదాన్ని కోల్పోతున్నారు. దాన్ని కూడా ఎవరు కూడా కనిపెట్టడం లేదు. దగ్గర ఓ 10 మంది వ్యక్తులు చనిపోయారు. మరి ప్రభుత్వం వారు గుర్తించి అక్కడ రక్షణ కల్పించి అక్కడ బోర్డు కూడా పెట్టి స్థానికులకి రక్షణ కల్పించాలని, మరి రైతులకు కూడా ఈ రబ్బర్ డ్యామ్ తాలూకా సౌకర్యం కల్పించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది కొమరాటి సైడ్ కూడా రావాల్సినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కాలువ లేక ఏదీ లేక ఇక్కడ కూడా అవకాశం కల్పించలేదు. కాబట్టి ప్రభుత్వం బాగా గుర్తించి ఈ డ్యామ్ను పూర్తి చేయించి ఒరిస్సాతో సంప్రదించి వాళ్ళు మీరు ఏకండయ్యి ఈ రబ్బర్ పూర్తిగా చేస్తే ఈ రబ్బర్ జంజావతి తాలూకా నీరు మాకు అందుతుందనేటువంటి సౌకర్యం మాకు కల్పించాలని కోరుతూ మరి నమస్కారం చేస్తున్నాను. సో చూసాం కదా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ రబ్బర్ డ్యామ్కి సంబంధించినటువంటి ఈ పనులన్నీ కూడా పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలు అయితే పూర్తిగా బంజరుగానే మిగిలిపోతూ ఉన్నాయి. వర్షాకాలంలో మాత్రమే పంటలు పండుతున్నాయి. సంవత్సరానికి 3 పంటలు పండవలసినటువంటి ఈ భూములు ఈరోజు పూర్తిగా బంజరుగానే మిగిలిపోతున్నాయి. ఒకానొకప్పుడు ఇదంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండాలనే యోచనతో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లు దీన్ని అయితే తీసుకుని వచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి సుమారుగా 12,000 ఎకరాలకి దీని నుంచి నీరునివ్వాలనే ఆలోచనతో దీన్ని ఆసియాలోనే ఒక పెద్ద ప్రాజెక్టుగా తీసుకొని ఒక రబ్బర్ డ్యామ్ని నిర్మించారు. అంటే రబ్బర్ డ్యామ్ అంటే మాకు తెలుసు కదా, ఇప్పుడు నేను చూపించినటువంటి రబ్బర్ డ్యామే ఎలాగైతే ఒక వర్షం వాటర్ ఎక్కువగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా పుష్ అవుతుంది, వాటర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కిందకి వెళ్తుంది. ఇటువంటి కొత్త నూతన టెక్నాలజీతో ఇటువంటివి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం చేకూరటం లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఏదైతే పక్కనే ఉన్న పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సాతో సంప్రదింపులు జరిపి ఏదైతే అంతర్రాష్ట్ర వివాదంగా ఉన్నటువంటి దీన్ని అయితే పూర్తి స్థాయిలో నివారణ చేపడతారంటూ ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు అయితే కోరుతూ ఉన్నారు. అదే ఇక్కడ స్థానికులు కూడా కోరుతూ ఉన్నాడు. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మమ్మల్ని ఈ సస్యశ్యామలుగా పంటలు పండించుకోవాలి అనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మమ్మల్ని అయితే యథావిధిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ప్రాజెక్ట్ చేసి పెడతామన్నారు దీనికైతే ప్రత్యేక నిధులు కేటాయించి దాన్ని యథావిధిగా కొనసాగిస్తే మేమంతా మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, కొమరాడ మండలం నుంచి, పార్వతీపురం, మన్యం జిల్లా.